విశ్వాసం ఉంచడం వలన రక్షణ పొందుతాము. అప్పటి వరకు మనకు రక్షణ అంటే తెలియదు, విశ్వాసం అంటే తెలియదు. కానీ ఒకనాడు భక్తులను చూసి చెరసాలలో వేస్తే వాళ్ళ భక్తిని చూసి ఆశ్చర్యపోయారట. ఏంటి మీ వెనకాల ఉన్నది ఎవరు అనుకుంటే దేవుడు ఉన్నాడు. భయం ఎక్కువైంది అధికారులకు కూడా. అప్పుడు ఏమంటున్నారో తెలుసా వాళ్ళు? నీవు నీ ఇంటి వారిని విశ్వాసం ఉంచండి, మీరు రక్షణ పొందుతారు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మన విశ్వాసం ఏమంటే, ఆ రోజు విశ్వాసం చూసారు ఎంత గొప్ప పని చేస్తుందో. ఈరోజు మన కుటుంబాన్ని చూసి, మన ఇంటిని చూసి, ఏమండి వాళ్ళు రక్షణ పొందారనండి, మన నీళ్ళు కూడా రక్షణ పొందాలని ఎవరికైనా ఆలోచన కలిగిస్తున్నామా? వాళ్ళు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. ఇంకెందుకంటే దేవుని దగ్గర పోవటం అంటున్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులుగా మారారు, క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నాయి. కానీ ఏంటంటే లోకంలో ఉన్న కుటుంబాలు ఎలాగ ఉన్నాయో మరలా క్రైస్తవుల కుటుంబాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా అడిగి పోయినా ఒకటే. ఎందుకంటే పోయిన వాళ్ళని చూస్తున్నారు కదా అని దేవుడు మనల్ని అనుకోకూడదు. అంటే లోకంలో ఎవరికి మాదిరిగా ఉంటాం మరి మనం? లేదనండి, వాళ్ళు చూడండి, అలాగ ఉండాలండి, అలా బ్రతకాలండి. ఏది ఏమైనా నాకు చావు అయినా పర్వాలేదు, నేను విశ్వాసం కలగానే బ్రతకాలి అన్న ఒక ఆలోచన మనకి ఇంకెప్పుడు కలుగుతుంది? ఒకసారి మీరు ఆలోచించండి.